నంద్యాల పట్టణం సంజీవనగర్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోదండరామాలయంలో భగత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఎకో ఫ్రెండ్లీ గణపతిని ఏర్పాటు చేశారు. పర్యావరణానికి హాని కలిగించకుండా భక్తితో స్వామివారికి పూజలు నిర్వహించారు. 13 సంవత్సరాల నుంచి 12 రూపాయల్లో గణనాథుని ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రత్యేక కళారూపాలతో రూపొందించిన గణనాథుడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నూర్ బాషా అందిస్తారు. महाकाय सूर्यकोटि समप्रभु निर्विघ्नं कुर्मे देव सर्वकार्येषु सर्वदा लक्ष्मीनाथो भवानीषु वागीशामि विषायक आयुकुर्यन्दुते नित्यं यशेष वर्षपत्रिక అంటూ ముందుగా దేవగణాధిపతి అయినటువంటి గణనాథుని మొదటగా పూజ చేస్తారు. అయితే వినాయక చతుర్థి సందర్భంగా దేశవ్యాప్తంగా స్వామి ప్రత్యేక పూజలు కూడా ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. ముందుగా నంద్యాల జిల్లా కేంద్రంలోని సంజీవనగర్ శ్రీ కోదండ రామాలయం దేవస్థానం నందు ఎప్పటిలాగే కొలువు తీరేటువంటి ప్రత్యేకమైన గణపతి ప్రస్తుతం ఇక్కడైతే అట్టికేలాలతో ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రకృతిని కాపాడుతూ పొల్యూషన్ని లేకుండా ఏర్పాటు చేసిన గణపతి ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడ వెలిశారు. దీని సందర్భంగా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి వారు ఉన్నారు. ప్రస్తుతం ఏంటి సార్, అంటే గతంలో నుంచి కూడా నేటి వరకు కూడా ఎప్పుడు కూడా మీరు ప్రత్యేకంగా ఏదో ప్రకృతిని కలిసిపోయే విధంగా ప్రత్యేక ద్రవ్యాలతోటి సుగంధ ద్రవ్యాలతోటి ఏర్పాటు చేస్తాం. సో ఈరోజు అట్టికాది దీని ప్రత్యేకత మా భగవత్ సేవా సమాజ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏకో ఫ్రెండ్లీ గణపతి. అంటే పర్యావరణానికి ఎలాంటి హాని కల్పించకుండా మహాగణపతి స్వరూపాలను గత 13 సంవత్సరాల నుండి 12 స్వరూపాలుగా తయారు చేయడం జరిగింది. ఇది 12వ సంవత్సరం. ఒక్క సంవత్సరం మాత్రం కరోనా కారణం వల్ల నిర్వహించలేకపోయినాము. 12 స్వరూపాలను కూడా వివిధ రూపాలతో స్వామివారిని, ఒక సంవత్సరం నారికేల గణపతి, ఒక సంవత్సరం పుస్తకాలు పెన్సిళ్ళు, ఒక సంవత్సరము పూజా ద్రవ్యాలతో వివిధ హరిత గణపతి అలా తయారు చేస్తూ ఈ సంవత్సరము స్వామివారికి కదలీపల మహా గణపతిగా అంటే అరటికాయలతో స్వామివారిని ఇక్కడ సుమారుగా 12,000 అరటికాయలు అంటే 1100 డజన్ల అరటిపళ్ళతో స్వామివారికి ఇక్కడ అలంకరించి ప్రతిష్ఠించడం జరిగింది. ఈ మహాస్వరూపానికి నిమజ్జనం ఉండదు. కేవలం చిన్న మట్టి గణపతిని ఇక్కడ ప్రతిష్ఠించి ఆ స్వరూపానికి మాత్రమే 5 రోజుల పూజల అనంతరం నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఈ స్వరూపాన్ని 5 రోజులు పూజించిన తరువాత ఆ ఫలాలను తిరిగి భక్తులకు ప్రసాద రూపంగా ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన ఫలాలను గోశాలకు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 రోజులు కూడా నంద్యాల పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసినదిగా కోరుచున్నాము. జై బోలో మహాగణపతి మహారాజ్కి జై. అంటే అట్టికేలతో గణపతిని ప్రత్యేకత ప్రతి పూజా కార్యక్రమం నందు అరటి పండు అంటే కదలీ ఫలము అత్యంత ప్రాముఖ్యత స్వామివారికి. అనేక స్వామి ఒక వినాయకుడికే కాదు అందరూ స్వాములకు కూడా ఆ ప్రసాదాలలో ఫలాలలో స్వామివారికి ముఖ్యమైనదిగా కదలీ ఫలము నివేదన చేయడం జరుగుతుంది. అలాంటి ప్రధానమైన కదలీ ఫలాలతో ఇక్కడ అలంకారం చేయడము ఈ సంవత్సరం ఆ స్వామివారి మాకు సంకల్పాన్ని కలిగించి ఉన్నారు. సుమారుగా 12,000 అరటికాయలతో దాదాపుగా 10 రోజుల పైనుంచి శ్రమించి ఇక్కడ స్వామివారిని ఇలా ప్రతిష్ఠించి మనందరికీ కూడా ఎంతో సుందరంగా తయారు చేయడం జరిగింది. సో ఇది కదలీ ఫలాలతోటి స్వామివారి 11,000 డజన్లతోటి ఇక్కడ అట్టికేలతోటి గణపతిని చేశారు. అయితే ముఖ్యంగా భక్తిని ఏర్పాటు చేసుకుంటూ పూజలు నిర్వహించుకుంటూ స్వామివారి ప్రత్యేక పూజలు అందుకొని వారి భక్తి శ్రద్ధలు చేసుకుంటూ స్వామివారి ఆశీస్సు పొందాలని కూడా కమిటీ సభ్యులు కోరుతున్నారు. నూర్ బాషా, City 24/7 నంద్యాల.